భోగి పండుగ రోజు అమ్మ చేసిన చేపల పులుసు చూసేయండి. ఇంకా ముందుగా అయితే చేపల్ని నీట్‌గా వాష్ చేసేసుకున్న తర్వాత అందులోకి సరిపడినంత కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నీట్‌గా ఇదంతా ఒకసారి ముక్కలకి పట్టేలాగా అయితే కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నారు. స్టవ్ ఆన్ చేసేసి పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి. ఎడల్పాటిది పెట్టుకోండి. ఇంకా దాంట్లోకైతే ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పుదీనా కూడా వేసేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇంక ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని గిన్నె మొత్తం పరిచేసుకోవాలన్నమాట. ఇలాగ కొంచెం ఉడికిన తర్వాత అందులోకి చింతపండు ముందుగానే నానపెట్టేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కూడా ఇందులోకి అయితే వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసి కొత్తిమీర పుదీనా పైనుంచి యాడ్ చేసేసి జీలకర్ర మెంతుల పొడి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే చేపల పులుసు రెడీ.